భూమి లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో భూములు లేని కుటుంబాలకు ఏటా 12,000 ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ డబ్బులు 2 విడతల్లో భూమి లేని నిరుపేద ఖాతాలో జమ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న దీన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో తొలి విడత కింద ఆ రోజే 6,000 అకౌంట్లో జమ కానున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ. తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పాను సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. ఆదివాసుల అవని, అడవి వనాల పొడమి, నిర్మల్ బొమ్మలకు అమ్మా, ప్రకృతి అందాల కొమ్మ, కొమరం భీమ్ని కన్న ధైర్యం, చదువుల తల్లి వెలసిన దుర్గం, ఆదిలాబాద్ జిల్లా, కోటి రతనాల వీణ మన తెలంగాణ. మన తెలంగాణ టీవీ, మన కోసం మన ఛానల్.